ఈ నెల వరకు నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసుగా నమోదు కాబడింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ ఎస్పీ గారు, నేను, అలానే మా టీమ్స్ వేణు, అలానే కోవూరు సిఈ గారు, అలానే వెంకటాచలం సిఈ గారు, అలానే నెల్లూరు 5 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ దారుణ హత్యని ఇమీడియట్ గా ట్రేస్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది. దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్, నెల్లూరు రోడ్ల ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు 7 ముద్దాయిల్ని, ఈ హత్యలో పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు, ఆ రోజు హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్ లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. ఈ హత్యకి ప్రధాన కారణం పెంచలయ్య ఆర్డిటి కాలనీలో నివాసి. గతంలో బోడిగాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్డిటి కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడి తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్డిటి కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇన్స్పెక్టర్ వేణు కూడా అటెండ్ అయ్యారు 3 months బ్యాక్. వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ ఫీలింగ్స్ వల్ల, అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్ ఉండే వాళ్ళ మీద ఈ యాక్టివ్ ఉన్నాడు. ఆ యాక్టివ్ ఉన్న పెంచలయ్య మీద కక్ష పూని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు 3 గంటలప్పుడు, 3:30 ఆ ప్రాంతంలో. కరెక్ట్ 4:30 అరౌండ్ ఆ కాలనీ కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనక నుంచి స్కూటీ తోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని పెంచలేని ఇమీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలయ్య చనిపోయారు. దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పిఎస్ లో. ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని, అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్ గా ఇలాంటి దారుణ హత్యని ఇమీడియట్ గా చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు 7 అదుపులో తీసుకున్నారు. అలానే 7 దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్ లో వాడిని, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ ని, మొత్తం 3 vehicles ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్డిటి కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి, అలానే అసాంఘిక శక్తుల గురించి, రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ షీటెడ్ కౌన్సిలింగ్ కావచ్చు, వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్, కార్డ్ అండ్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. రీసెంట్ గా కూడా మా కోవూరు ఇన్స్పెక్టర్ గారు గాంజాని 4 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే మా ఇన్స్పెక్టర్ వేణు కూడా
22 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ గాంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో ఎరాడికేట్ చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం దీని గురించి కృషి చేస్తుంది. ఈ హత్య చేసిన వ్యక్తులు, వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు, ఇంకా మా ఎస్పీ గారు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్ గా చేయడం, అంటే డ్రగ్ ఎన్డీపీఎస్ అనేది మన జిల్లాలో తయారయ్యేది కాదండి. ఇది వేరే జిల్లాల నుంచి స్మగ్లింగ్ అవుతూ కొంతమంది దీని ద్వారా డిపెండ్ అయిన వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి కన్స్యూమర్స్ కూడా స్కూల్ లెవెల్, కాలేజెస్ లెవెల్లో కానీ వివిధ కాలనీస్ లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే యూజర్స్, ఎండ్ యూజర్స్ అలానే సేలర్స్ ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే మనం టోటల్ గా ఎరాడికేట్ చేయగలం.